అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ నిజంగా మీ వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఇది కేవలం ఏదో సాధారణ జానపద కథ కాదు. పంజాబ్లోని అంబాలాలో జరిగిన ఒక భయంకరమైన వాస్తవం. ఒక మనిషి ఆస్తికోసం పడిన దురాశ ఏకంగా వాళ్ల వంశాన్నే ఎలా నాశనం చేసిందో ఈ విశ్లేషణలో మనం చాలా వివరంగా తెలుసుకోబోతున్నాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ చీకటి రోజుల్లోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి ఊహించుకోండి, అర్ధరాత్రి సమయం, కళ్ళు పొడుచుకున్నా కానరాని కారు చీకటి, ఎటు చూసినా భయపెట్టే నిశ్శబ్దం. అలాంటి వాతావరణంలో ఒక రావి చెట్టు కింద ఒక వ్యక్తి ఒంటరిగా నిలబడి ఉన్నాడు. అతను భయంతో వణుకుతూ చెమటలు పడుతూ నేను వెనక్కి తిరిగి చూడను అని తనకు తాను పదే పదే చెప్పుకుంటున్నాడు. అతని పేరు ఘనశ్యాం. ఇంతకీ అతనక్కడేం చేస్తున్నాడంటే ఒక అత్యంత భయంకరమైన నిషిద్ధమైన తాంత్రిక ఆచారాన్ని నిర్వహిస్తున్నాడు. ఆ పూజ పూర్తయిన వెంటనే ఆ పెద్ద రావి చెట్టు పైనుంచి ఒక చీకటి ఆకారం మెల్లగా కిందకు దిగుతుంది. అది చూడటానికి అచ్చమొక చిన్న పిల్లాడిలాగే ఉంటుంది. కాని దాని శరీరం బొగ్గులా నల్లగా ఉంటుంది. కళ్ళు రక్తంలాంటి ఎరుపు రంగులో మెరుస్తూ ఉంటాయి. తలమీద మాత్రం దట్టమైన జుట్టు ఉంటుంది. ఆ భయంకరమైన ఆకారం ఇప్పుడు నెమ్మదిగా ఘనశ్యాం వెంటే నడవడం ప్రారంభించింది. అసలు ఘనశ్యాం చేస్తున్న అక్లిష్టమైన తాంత్రిక పూజలో కొన్ని అత్యంత కఠినమైన నియమాలుంటాయి. అవేంటంటే, ముందుగా ఆ రావి చెట్టు వేర్లకు నీళ్లు పోయాలి, ఆ తర్వాత కొన్ని తాంత్రిక మంత్రాలను జపించాలి, చేతికి కట్టుకున్న రక్షాధారాన్ని తెంపి విసిరేయాలి, ఆ తర్వాత అక్కడ్నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ అత్యంత ముఖ్యమైన, ప్రాణాలు తీసేంత ప్రమాదకరమైన నియమమేమిటంటే, వెనుక నుంచి ఎలాంటి శబ్దాలు వచ్చినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తిరిగి చూడకూడదు. అంతే. ఇక ఘనశ్యాం భయంతో గజగజ వణుకుతూ నేను వెనక్కి చూడను అని గొణుగుకుంటూ ముందుకు నడుస్తున్నాడు. సరిగ్గా అప్పుడే అతని వెనుక ఉన్న ఆ వింత ఆకారం కూడా అదే మాటలను అనుకరించడం మొదలుపెట్టింది. అచ్చం ఘనశ్యాంలాగే, కాని ఒక భయంకరమైన గీచుగొంతుతో ఆ మాటలు అంటుంటే ఎవరికైనా సరే గుండె ఆగిపోవాల్సిందే. సాధారణంగా భయం మనిషితో ఏదైనా చేయిస్తుంది కదా. ఘనశ్యాం కూడా ఆ భయాన్ని తట్టుకోలేక ఆ మాయలో పడిపోయి ఆ కఠినమైన నియమాన్ని ఉల్లంఘించి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు. కాని విచిత్రమేమిటంటే అక్కడ ఎవరూ లేరు. ఎందుకంటే అప్పటికే ఆ నల్లటి భయంకరమైన ఆకారం ఘనశ్యాం భుజం మీద ఎక్కి కూర్చుని ఉంది. తనతో పాటే ఒక భయంకరమైన దుష్టశక్తిని తన ఇంటికి తీసుకువెళుతున్నానని అతనికి ఏమాత్రం తెలియదు. ఇక్కడ నుండి మన కథలో రెండవ భాగం మొదలవుతోంది. హవేలీలో చీకటి నీడలు. ఇప్పుడు కథలోకి అశోక్ అనే ఒక 26 ఏళ్ల యువకుడు వస్తాడు. అతను ఒక రాత్రి తన స్నేహితుడైన మనోజ్ వల్ల పురాతన హవేలీకి వెళ్లాడు. ఆ పెద్ద ఇంట్లో మనోజ్ తన తాతయ్య, బాబాయ్ ఘనశ్యాం మరియు పిన్నితో కలిసి ఉంటున్నాడు. అదే రాత్రి ఘనశ్యాం పూజ ముగించుకుని చాలా ఆలస్యంగా ఇంటికి రావడం తాతయ్య కంట పడుతుంది. ఇద్దరి మధ్య ఆస్తి విషయమై పెద్ద గొడవ జరుగుతుంది. చీకటి శక్తులను ఆరాధిస్తే మొత్తం వంశమే నాశనమవుతుందని తాతయ్య తీవ్రంగా హెచ్చరిస్తాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేమిటంటే, ఘనశ్యాం ఆ రాత్రి చేసిన భయంకరమైన పూజ కేవలం ఈ ఆస్తిమీద ఉన్న దురాశ కోసమే. ఆ రాత్రంతా ప్రశాంతంగానే గడిచింది. అశోక్ తనకిష్టమైన పోరన్పోలి కడుపు నిండా తిని మనోజ్తో పాటు హాయిగా నిద్రపోయాడు. కాని సరిగ్గా అర్ధరాత్రి దాటాక తీవ్రమైన దాహంతో అతనికి మెలకు వచ్చింది. నీడు తాగుదామని లేవబోతుంటే సడన్గా ఇంటి లోపల నుండి నన్ను వదిలేయ్, ఇక్కడ్నుంచి వెళ్ళిపో అంటూ ఎవరో ప్రాధేయపడుతున్న శబ్దాలు. అది ఘనశ్యాం గొంతు. ఆ పెద్ద హవేలీలో అప్పటిదాకా ఉన్న నిశ్శబ్దం పోయి ఒక్కసారిగా భయం ఆవరించింది. అశోక్ మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ చీకటిగా ఉన్న వసారాలోకి వచ్చాడు. ఆశ్చర్యంగా అప్పటివరకు వినిపించిన భయానకమైన అరుపులు ఒక్కసారిగా ఆగిపోయాయి. అంతా నిశ్శబ్దం. కాని ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక చిన్న పిల్లాడి వికృతమైన భయంకరమైన నవ్వు ఆ చీకటిలో ప్రతిధ్వనించడం మొదలైంది. అసలు ఆ రాత్రిపూట ఆ చీకట్లో పిల్లాడి నవ్వులు వినపడటం ఎంత భయంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఆ వసారాలో ఉన్న సన్నని వెలుతురులో అశోక్ కళ్లకు ఒక ఊహించని దృశ్యం కనిపించింది. అక్కడ ఒక పిల్లాడి ఆకారం నిలబడింది. నల్లటి చర్మం, తలమీద ఒక చిన్న పిల్లక, కింద ఒక ధోతి కట్టుకునుంది. దాని కళ్ళు ఎర్రగా నిప్పుకణాల్లా మెరుస్తూ ఉన్నాయి. దాని ముఖంలో ఒక స్వచ్ఛమైన క్రూరత్వం స్పష్టంగా కనిపిస్తోంది.
అశోక్ ఆ ఆకారాన్ని ఇంకొంచెం దగ్గరగా గమనించాడు. దాని ముఖం, చేతుల నిండా ఎర్రటి రక్తం పూసుకునుంది. అది అశోక్ వైపు తదేకంగా చూసి అసహజంగా తన పెద్ద నోరు తెరిచి భయంకరంగా నవ్వింది. ఆ దారుణమైన దృశ్యాన్ని చూసేసరికి అశోక్ గుండె ఆగిపోయినంత పనైంది. ఇక తట్టుకోలేక భయంతో గట్టిగా అరుస్తూ అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. ఇది 2వ భాగం, ముంజ్యా రహస్యం. అసలు ఈ ముంజ్యా అంటే ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. కొంత సమయం తర్వాత అశోక్ స్పృహలోకి వచ్చేసరికి అతని ముందు ఒక తాంత్రికుడు కూర్చుని మంత్రాలు చదువుతున్నాడు. ఆ తాంత్రికుడు ఏం చెప్పాడంటే, ఆ ఇంట్లోకి ఒక భయంకరమైన దుష్టశక్తి ప్రవేశించిందని, కాని అదృష్టవశాత్తు అది అశోక్ శరీరంలోకి వెళ్లలేదని స్పష్టం చేశాడు. అది స్వయంగా రాలేదని, ఎవరో కావాలనే తమ భుజాలపై ఎక్కించుకుని ఈ ఇంట్లోకి తీసుకొచ్చారని చెప్పాడు. ఆ మాట వినగానే తాతయ్యకు మొత్తం అర్థమైపోయింది. ఘనశ్యామ్ ఆ శాపాన్ని స్వయంగా ఇంట్లోకి ఆహ్వానించాడని. అసలు ఆ ఇంట్లోకి వచ్చిన ఆ చీకటి శక్తి ఏమిటి? జానపద కథల్లో దాన్ని ముంజా అని పిలుస్తారు. ఉపనయనం అంటే జంధ్యం వేసుకునే కార్యక్రమం జరిగిన 10 రోజులలోపు ఎవరైనా బ్రాహ్మణ బాలుడు అకస్మాత్తుగా మరణిస్తే ఆ బాలుడి అత్యంత శక్తివంతమైన మొండి ఆత్మను ముంజా అంటారు. అందుకే అది ఒక చిన్న పిల్లాడి రూపంలో కనిపిస్తుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలైన విషయం ఆ ఆత్మకుండే అంతులేని శక్తి. ఈ ముంజా ఎంత ప్రమాదకరమో మీకు అర్థం కావాలంటే దాన్ని మనం సాధారణ దెయ్యాలతో పోల్చి చూడాలి. చూడండి, సాధారణ దెయ్యాలు పవిత్రమైన మంత్రాలకు భయపడతాయి, గుడిలోకి లేదా పవిత్ర స్థలాల్లోకి రాలేవు. కాని ముంజా అలా కాదు. అది ఏకంగా స్వయంగా హనుమాన్ చాలీసా చదవగలదు, గుడిలోకి ఎలాంటి భయం లేకుండా వెళ్లగలదు, పవిత్రమైన పూజలు జరుగుతున్నప్పుడు కూడా ప్రశాంతంగా అక్కడ కూర్చోగలదు. అంటే మనం నమ్మే సాధారణ రక్షణ పద్ధతులేవీ దీని ముందు పనిచెయ్యవు అనర్థం. ఇక ఈ ముంజా శాపానికి కొన్ని అత్యంత కఠినమైన నియమాలు ఉంటాయి. ముంజా ఆత్మలు సాధారణంగా రావి చెట్లలో నివసిస్తాయి. ఆస్తి మీద దురాశతో ఎవరైనా ఆ చెట్టు దగ్గరికి వెళ్లి వాటిని ఆవాహన చేస్తే అవి ఖచ్చితంగా ఆ వ్యక్తి వెంటే వస్తాయి, వదిలిపెట్టవు. పైగా ఆ వ్యక్తి కుటుంబంలోని 7 తరాల వరకు వారిని వెంటాడి పీడిస్తాయి. ఎవరైనా వాటిని తమ గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తే చివరకు వాళ్లు తమ సర్వస్వాన్ని కోల్పోవడం ఖాయం. ఆ కుటుంబం ఇప్పుడు ఎంతటి భయంకరమైన స్థితిలో ఉందో ఆ తాంత్రికుడి మాటలు వింటేనే మనకర్థమవుతుంది. ఎంతో అనుభవం, శక్తి ఉన్న ఆ తాంత్రికుడు కూడా ఏమన్నాడంటే, ఈ ఇంటిని కాపాడటానికి నేను నా వంతు ప్రయత్నం చేస్తాను, కాని ఖచ్చితంగా కాపాడగలనని మాత్రం నేను హామీ ఇవ్వలేను. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఒక ముంజా ముందు పెద్ద పెద్ద తాంత్రిక శక్తులు కూడా మోకరిల్లాల్సిందే. ఇక చివరిగా 3వ భాగం, శపించబడిన వారసత్వం. ఆ భయంకరమైన సంఘటన జరిగిన మరుసటి రోజే అశోక్ను ఆ శపించబడిన హవేలి నుండి చాలా దూరంగా వాళ్ల తాతయ్య గారి ఊరికి పంపించేశారు. అశోక్ తన తాతయ్యకు ఈ విషయం చెప్పినప్పుడు ఆ ఊరికి సంబంధించిన ఒక భయంకరమైన చరిత్ర బయటపడింది. 7 ఏళ్ల క్రితం ఆ ఊర్లో ఒక బ్రాహ్మణ బాలుడు చనిపోతే అతని అస్థికలను అదే రావిచెట్టు కింద పాతేశారు. అప్పుడు పుట్టిన ఆ మొదటి ముంజ్యా తన సొంత కుటుంబాన్ని ఏమాత్రం కనికరం లేకుండా పూర్తిగా నాశనం చేసి వారి వంశాన్ని అంతం చేసింది. ఇప్పుడు ఘనశ్యామ్ కేవలం తన ఆస్తి దాహంతో అదే చరిత్రను మళ్లీ పునరావృతం చేశాడు. ఆ తర్వాత ఆ ముంజా ఆ కుటుంబాన్ని ఎంత వేగంగా బలి తీసుకుందో తెలిస్తే మనకు వెన్నులో వణుకు పుడుతుంది. అశోక్ ఆ హవేలిని విడిచి వెళ్ళిపోయినా సరిగ్గా 1 నెల తర్వాత ఘనశ్యామ్, అతని భార్య ఇద్దరూ ఆ ఇంట్లో శవాలే కనిపించారు. ప్రాణభయంతో వణికిపోయిన మనోజ్, అతని తాతయ్య ఆ ఊర్ని శాశ్వతంగా విడిచిపెట్టి అంబాలాకు పారిపోయారు. నేడు ఆ పెద్ద హవేలీకి పెద్ద తాళం వేసి భయంకరమైన తాంత్రిక మంత్రాలతో బంధించి ఉంచారు. ఇదంతా విశ్లేషించిన తర్వాత మన మనసులో మెదిలే ఒకే ఒక భయంకరమైన ప్రశ్న ఉంది. ముంజా శాపం 7 తరాల వరకు ఉంటుందని మనమిందాకే తెలుసుకున్నాం గదా. మరి ఘనశ్యామ్ చనిపోవడంతో ఈ పీడకల నిజంగానే ముగిసిపోయిందా? ఎందుకంటే తాళం వేసి ఎవ్వరూ లేకుండా పాడుబడిపోయిన హమేలిలో నుంచి రాత్రిపూట ఇప్పటికీ ఆ పసిపిల్లల నవ్వులు, వాళ్లాడుకుంటున్న శబ్దాలు స్పష్టంగా వినిపిస్తూనే ఉన్నాయని స్థానికులు చెబుతారు. ఈ శాపం ఇంకెంతమందిని బలి తీసుకునుందో, ఆ ముంజ ఆకలి ఇంకెప్పుడు తీరుతుందో ఎవ్వరికి తెలుసు. సరే, ఈ విశ్లేషణ ఇక్కడితో ముగుస్తుంది. ఈ కథ మీకు ఎలా అనిపించిందో ఆలోచించండి. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. నమస్కారం.